నీకేం పెళ్లి చూపులు అవసరమా లేదా నీకేమైనా పెళ్లి వయసు వచ్చిందా? Audio Jungle. హాయ్ అండి, నమస్తే అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడే ముందు ఈ వీడియోలో ఉన్న అమ్మాయి వచ్చేసి మా చెల్లి అవుతుందండి, అంటే నాకు సంబంధించిన వాళ్ళ తరఫున. అండ్ ఆ అమ్మాయి ఎందుకంటే నేను మామూలుగా వీడియో కంటెంట్లో ఎవరు అమ్మాయి లేకుండానే ఒక అమ్మాయి పేరు సృష్టించి ఒక అమ్మాయి క్యారెక్టర్ లేని అమ్మాయిని సృష్టించే మనంతో మామూలుగా ఆడుకోవడం జరుగుతుంటది. మీరు నిమేష్ స్టాక్స్ లో కూడా వింటా అంటారు, అది ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్యారెక్టర్లు యాడ్ చేసుకుంటే దాన్ని తీసుకుపోతానే ఉన్నాను. కానీ తనకి ఇంట్రెస్ట్ అని వారిని అడగడము, నేను చేస్తాను అక్క కొన్ని వీడియోలు నాకు ఇంట్రెస్ట్ అంటే, సర్లే మనం ఏం చేసేది చెత్త వీడియోలు కాదు కాబట్టి తను ఏదో ఇంట్రెస్ట్ అంటుంది కాబట్టి చేద్దాంలే అని చెప్పి ఓ సిరీస్ చేయడం జరిగిందండి, పెళ్లి చూపులు అని చెప్పేసి. ఇది నాకి వానికి తనకి తెలుసు, ఇదంతా వాని చేస్తానేది అనే వాడిని బక్రా టైప్ చేస్తాను అనేది. సో ఇది జస్ట్ యాక్టింగ్ పరంగానే తీసుకుపోతాండేది. తనగా అట్లా పెళ్లి చూపులని నిజం కాదు, ఇంట్రెస్ట్ అని నిజం కాదు, అవన్నీ ఏం కాదు. జస్ట్ మనోడు రియాక్షన్ చూద్దాం ఎట్టుంటాయి అనే దాంతో అంతే. దాని గురించి మీరు ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు, పాపం కదా వాడు అని. మీరు అనుకునే ఏం పాపం ఉండదు. ఈ రోజు ఒక అమ్మాయిని అనుకుంటే మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయి అంటే చేంజ్ అయిపోతాడు నాకు తెలుసు కాబట్టి. సో దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీడియో ఖచ్చితంగా బాగా వచ్చినాయి, చూసి ఏం చేయండి. మీ సపోర్ట్ లైక్ షేర్ ద్వారా ఖచ్చితంగా చూపిస్తానని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా మీ ఆశీస్సులు సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నిమేష్ స్టాక్స్ లో నిజంగా అద్భుతమైన వస్తుంటాయి. ఎవరైనా నిమేష్ స్టాక్స్ లో చూస్తున్న వాళ్ళు కొద్దిగా అట్లా చెప్పండి అప్ప జనాలకి. అంటే ఆ తమ్నేల్లో అవి చూసి మీరు ఏమన్నా వల్గర్ కంటెంట్ లేకపోతే ఏదన్నా ఒకవేళ అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ అట్లేముండదు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు అలవాటు పడితే మాత్రము. ఖచ్చితంగా దాంట్లో అప్లోడ్ అయిన వీడియోలు కూడా ఒకసారి వినండి. అవి నేను వాయిస్ అవుట్ ఎందుకు చేస్తున్నా అనేది కూడా, ఎందుకంటే అది మనం ఏదో వర్క్ లో ఉన్నా కూడా వినుకుంటా పోయేది, అట్లా జర్నీలో ఉన్నా కూడా వినుకుంటూ ఉండి నవ్వుకునేది అట్లా ఉండాలనే ఉద్దేశంతో అది కొత్తగా నేను ఎవరు చేయని టైప్ జోనర్లో నేను చేసుకుంటూ పోతాను. సో అది కూడా చూసి ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా మీ అందరు నచ్చుతుంది. సరేనా? లవ్ యూ ఆల్, టాటా, నిమేష్. ఏడెత్తుకొచ్చుకున్నావురా? రా చూపిద్దురా, ఎవరు తెచ్చుకున్నావు? కరా, నీతో పని ఉంది. నువ్వు నా మాట వింటావు కదా నేను చెప్పిండేది. అందుకే నీ అక్కేనా బట్టలు ఇచ్చింది, అవి వేసుకోనని చెప్పి. కొత్తవే? అవి వేసుకోనని చెప్పి. కొత్తవే? కొత్తగా వేరే వాళ్ళు వాడినారు ఆల్రెడీ. ఊరినుండు నువ్వు కొత్త అప్పుడే బుద్ధి చూడు, కొత్త వంటనే అప్పుడే కవర్ చేయకపోతుంది. ఇప్పుడు నా మాట వింటావంటే అంటే అప్పుడే చేయబోతుంది దాని మీదకి. అంటే కొత్త బట్టలు కదా, కొత్తవి కాలే. నువ్వు కొత్త ఇప్పుడు చూడలేదా? చూలే. మళ్ళీ కొత్త వస్తే ఎవరికైనా ఆనందమే కదా. ఎవరికి ఆనందము? నాకే. నాకు ఆనందం లేదు. నీకు కొత్త వస్తే నీ కొత్తవి రాకూడదు, అది కూడా ఈ టైంలో రాకూడదు. ఏంటికి? నేను సీరియస్ వాడు చెప్తాడు, ఉండు గేమ్లో మునిగిపోయి నేను ఏందో పట్టించుకోవడంలే. వాడు చెప్తాడు, నీకు ఇది పెళ్లి చేసుకునే వయసు కాదు, నీకు ఇది పెళ్లి చేసుకునే వయసు కాదు. బట్టలకి పెళ్లికి ఏమన్నా బట్టలకి పెళ్లికి సంబంధం మాట్లాడినాను? ఏంది తీసుకులేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ నేను చెప్పినది ఇంటావా అయినావా అనే దాని గురించి నేను ఓపెన్ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నీకు ముందు దాని ఫలితం ఏంది, దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంది తెలిస్తే నీకు దాని గురించి ఓ స్టెప్ వేయాలా లేదా అని తెలుస్తుంది, ఓ స్టెప్ వేయాలా లేదా అని తెలుస్తుంది. నువ్వు తపక్కని డేషన్ తీసుకేసుకున్నావు అనుకో, జీవితం నాశనం అవుతుంది. అందుకో నేను చెప్తాను, కొత్త బట్టలు కకృతి పడద్దు. అర్థమైందే? పెళ్లి అనేది ఇప్పుడు అవసరం లేదు. ఈ వయసుకి ఇంకా 25 ఏళ్ళకే పెళ్లి అవసరమే లేదు. ఇంకా 35కో 45కో చేసుకున్నా కూడా మంచి అమ్మాయి. 90 ఏళ్ళు బతుకుతావు ఎవడు చూసినాడు? 40-45 ఏళ్ళ చేసుకుంటే నువ్వు స్థిరపడి ఉంటావు, నీకు ఒక ఇల్లు ఉంటుంది. ఎవరు ఉండాలా?
శక్తి అప్పుడు కావాలంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తానో ఏదో చేపిస్తా. అది నీ పని అంతా. ఏమలే మీ అక్క మాట అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వినొద్దు. మీ అక్క నీ గురించి చాలా కన్నింగ్ ఆలోచించి నీకేదో చేయాలని చూస్తుంది. కొత్త బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చింది. చెప్పేది బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ బట్టలు వాడు వేసుకుని ఉండమని చెప్పింది. నేను చెప్పిన బట్టలు వాడు వేసుకోడు, నువ్వు చెప్పిన మాట ఏంటో. నేను చెప్పిన బట్టలు వాడు వేసుకోడు, నువ్వు చెప్పిన మాట ఏంటో. నీ మాట విన్ను, అక్క మాట వినుకోకుండా కూర్చో. చూడు, నువ్వు బట్టలు కావాలా 10 జతలు నేను ఇప్పుడు పిలిచిపోయి తీపిస్తా. కానీ ఈ బట్టలు వేసుకోవద్దు. నేను వేసుకుంటా, అక్కమే ఇచ్చిందే వేసుకుంటా, అక్కమే వేసిందే వేస్తా. మీ అక్క నీకు గొంతు కోయాలని చూస్తుంది, గొంతు కోయాలని చూస్తుంది. గొంతు కోయాలని చూడదు, సంసారము నిలబెట్టాలని చూస్తుంది. ఇంటి వాడని చేయాలనుకుంటాను. ఇప్పుడు పెళ్లి సంబంధానికి మన కాలం వాడని నీ కాళ్ళ మీద నువ్వే బతుక్కుంటావు. అవన్నీ వద్దులే కానీ ఆగి బీపీ వస్తుంది, నేను కొట్టేంత కోపం వస్తుంది. కానీ కొట్టాననుకో నువ్వు నాకు ఆపోజిట్ చేయాలని అదే పని కన్నా చేస్తావు. చేద్దానండి అందుకు. ఒకటి మీ అక్క సంబంధం చూసిందంట, ఇంకోటి నేను చెప్పేది నువ్వు ఆ బాబా నాకు చెల్లె, అర్థమైంది? నువ్వు నిమిషము ఆ పాపకి నీకు ఈడు జోడి చాలా చూడచక్కగా ఉండదు, చాలా చండాలంగా ఉంటుంది. ఆ పాపకి నీకు ఈడు జోడి చాలా చూడచక్కగా ఉండదు, చాలా చండాలంగా ఉంటుంది. భయాతి భయంకరంగా బాగుండదు. ఆ బాబు జీవితాన్ని నాశనం చేసేది నాకు నచ్చలే. అందుకు బాగుండదు అంటావు, మళ్ళీ నేనే నాశనం చేస్తున్నా అంటావు. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థమైతుంది. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకోండి, ఎందుకంటే ఆ బాబు చాలా ఖచ్చిది, నేను కొడతాది. అందుకు వద్దు, నా మాటిను. నాకు అట్లా కావాల. ఎవరు? నేను ఖచ్చితంగా కావాలా, కొట్టేది కావాలా. సెన్సిటివ్ ఆ పాప, సెన్సిటివ్. అదే ఇంకా మేలు 100%. సెన్సిటివ్ కావాలా, నీ కోపిష్టి కావాలా? ఎట్లా పర్లేదు. పెళ్లి చూపులు పోయి ఆల్రెడీ 1 తలకాయ పగలగొట్టింది, నీకు తెలీదు అది. పెళ్లి చూపులు పోయి ఆల్రెడీ 1 తలకాయ పగలగొట్టింది, నీకు తెలీదు అది. నువ్వు ఇప్పుడు ఊరికి ఎమోషన్ పెళ్లి బట్టలు వేసుకొని దానికి రక్తం అంటించుకొని నేను చూడలేను. తెలుసు ఏమి పారిపోతావు అంతే. 2 కూరలు అట్లా కొట్టి అట్లా కూర్చోబెట్టి మాట్లాడు. 2 కొట్టి కూర్చోబెట్టి అది అట్లా చేయి. పెళ్లి క్యాన్సిల్ కావాలా, పెళ్లి క్యాన్సిల్ కావాలా. అట్లా లేదు, అట్లా చేయను. ఖచ్చితంగా అయితే ముందుకు వస్తే రాయితే కొడితే. చూడు, ఆల్రెడీ ఆ పెళ్లి చూపులకే పెద్ద పంచాయతీలు జరిగినాయి. పంచాయతీలు దానికి 100 చేస్తా. ఎవరు? నేను. నీదేం చూస్తా సంబంధము? నువ్వు చూసా, నేను కాదు చూస్తాను. ఓ పాప మంచి చూసిన దాన్ని నీ అక్క చూసిన పాప పనికిరాదు, నేను చెప్తాడు. నాకు పాప బాగా తెలుసు, అక్కకి ఎన్ని ఆలోచన చేసింది తెలుసునా? పనికి అవుతుందా రాదా, మన సెట్ అవుతుందా, అవ మంచిది కాదా అని చూస్తుంటది. అన్ని చూస్తా కానీ ఆ బాబు జీవితం నాశనం అవుతుందే అనేది మాత్రం చూడు. అన్ని చూస్తా కానీ ఆ బాబు జీవితం నాశనం అవుతుందే అనేది మాత్రం చూడు. నేను మంచి పాపని సర్ప్రైజ్ చెప్పాను. తాగి ఉన్నా, కొట్లాడే ఉన్నా, ఇంకా ఏంది అల్లరి ఉన్నా, సంపాదించేవాడినే, ఏంటికే పని చేసుకునేవాడినే, అసలు నిద్రపోకుండా ఉండేవాడినే, నేను నిద్రపోకుండా కుమ్మాలు తినేవాడినే. ఎవరైనా తింటారు. నువ్వు నిజం చెప్పి మంచి పాప. నువ్వు నిద్రపోవా? నేను నిద్రపోనా కాదు ముఖ్యం. ఈడ నీ జీవితానికి సంబంధించిన మ్యాటర్. ఓ నిమిషం చెప్పేది, నువ్వు నీకు సర్ప్రైజ్ గా ఒక పాపను చూసిన పొద్దునే ఆ బాబు ఎంత బాగా అంటే పొద్దునే లేచి స్నానం చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్ చెరువు కాటికి పోయి గేలం వేసి చేపలు పడుతుంది. నీ మధ్యాహ్నం అదే చేపలు కూర చేపలు పట్టే ముండం చేసి అది పాసి మొగంతో నీళ్ళు పోసుకొని ఏం పోసుకొని నేను ఆ చేపలు ధరమై నేను కూడా దానికంటే చెరువు చేప తీసి మళ్ళా వేసానట. మళ్ళా అదే చేపలు మళ్ళీ సాయంత్రం వైన్ షాప్ కాడ అమ్ముతుంది. అట్లా చిల్లర ఉండదు, నాకైతే తగలబెట్టుకుంది. అట్లా చిల్లర ఉండదు, నాకైతే తగలబెట్టుకుంది. ఏం నువ్వు ఏం చేయాల్సిన అవసరం లే, నువ్వు పండుకొని ఉంటే చాలు ఆ బాబు చేపలు పట్టుకొస్తుంది, ఆ బాబు చేపలు అమ్ముతుంది. ఆడే వైన్ షాప్ కాడ రాత్రి ఇంకోటి చేసుకుంటుంది ఆడ ఇంకా వస్తుంది దూకుంటా, చేసుకుంటుంది ఆడ ఇంకా వస్తుంది దూకుంటా. తూక్కుంటూ వస్తే నువ్వే ఎత్తుకొని ఇంట్లో పండబెట్టలేవా?
పొద్దు నుంచి ఏం బిక్తాను అట్లా దాన్ని కట్టుకొని మళ్ళీ నీకు దాన్ని కట్టుకోమంటున్నావు నువ్వు. సరే ఫెనాయిల్ అమ్మే పాప ఉంది మంచిగా తిరుగుతుంది. ఆ పెనాలు వేసి నీళ్ళు తాగి చచ్చిపోతాను అద్దాన్ని తీసుకొని పెనాలు వేసి నీళ్ళు తాగి చచ్చిపోతాను అద్దాన్ని తీసుకొని బదులు. నీకు ఎట్లా వలగాలంగా ఎట్లా మా అక్క చూసింది కదా. ఎక్క చూసింది వద్దంటానా కదా. ఎందుకు వద్దంటున్నాడు నీ చెల్లెలు కదా. నిన్ను ఏడు రూపిస్తాను కాబట్టి కాబట్టి అర్థమైందా. నిన్నేమో ఒక గుప్పెట్లో పెట్టుకోవచ్చని. గుప్పెట్లో కాదు నీ గూట్లో పెడతాది అవసరమా. గుప్పెట్లో కాదు నీ గూట్లో పెడతాది అవసరమా. అంత సీన్లే అట్లా చేస్తానో భయపెడతాను. చేపలైనా నీకు ఫెనాయిల్ అయినా చూడు ఫెనాయిల్ ఏది చెప్పేది ఏం నకరాలు చేస్తున్నావా. ఇప్పుడు నీకేం పెళ్లి చూపులు అవసరమా లేదా నీకేమైనా పెళ్లి వయసు వచ్చిందా. 25 ఏళ్ళకి నీకేమైనా పెళ్లి వయసు వచ్చిందా. ఏం చేసుకో ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడు. నాకు చెడగొట్టాలంటే స్పాట్ లో చెడగొడతా. నాకు ఇంత నీకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన అవసరం లే. చేసుకుంటావు ఏమన్నా కానీ చూద్దాంలే. నాకు తెలిసి కూడా మళ్ళీ నేను చూస్తానంటే చూడు డైరెక్ట్ చెడగొడతా. ఏమి చూద్దాంలే. ఏంటది టవాలా స్నానానికి బెడ్షీటా పండుకోనీకి. బెడ్షీట్ కాదు ఇది పంచే. నీకెందుకు అంత పెద్ద పంచే. బెడ్షీట్ ఇచ్చినారు పండుకోపో. కాటన్ అది నాకు ఇచ్చినట్టుంది తెల్ల షర్ట్ లేదా నీ చిల్లర నా కొడుకు నీకెలా బయట పెద్ద మనిషి లెక్క కూర్చోలని నాకు ఇచ్చినట్లుంది. అర్థమైందా లేదా నీకు వైట్ పంచ వైట్ షర్ట్ ఎందుకో. ఇంకా నేను కూర్చోక ఎవరు కూర్చుంటారు పెద్ద మనిషి. ఇప్పుడు మీ అక్క నీ పక్కన ఒత్తాసు బలికే మాట్లాడుతుంది. నేను ఆ పాపక్క ఒత్తాసు బలికే అన్నగా నేను ఉండాలి కదా. చూద్దు ఆడ వచ్చినప్పుడు పిలుచుకొని వస్తుందంట అప్పుడు చూద్దు. పంచిప్పి పొల్లడిగిపోతే నిన్నే లే. చూద్దాం ఎట్ల మర్యాదీల్లో ఎవరు ముందర మర్యాదీల్లో ఏమే అప్పుడు తలకాయ ఏడబెట్టుకోలో నువ్వు ఏడబెట్టుకుంటావు. నేను అడిగే మాటలకి ఏమి ఎట్లా ఓకే అవుతుందో కూడా నేను చూస్తా. నా మాటిను చేపలు తెచ్చుకుని మధ్యాహ్నం పూటలో బాగా పులుసు బాత్రూమ్ ఫినాయిల్ తో గడుపుకోవచ్చు. చేపల పులుసు తినచ్చు చేపల ఫ్రై తినచ్చు. నీకు ఒకవేళ ఏడుందా అని భయపడి నీకు ఏడుందా ఎత్తుకునే భయంలే. వైన్ షాప్ కాడే ఉంటది. ఎవరు ఆ బాబుని ఎంతమంది చేసుకోవాలన్నారో పాపం వైన్ షాప్ బాబుని. లేవు సార్ ఏడికి పైకి చెప్తా. లేవు సార్ ఏడికి పైకి చెప్తా. పోయి ఆ పనులన్న దొమ్ముకో. ఆ పాప ఈ పనులు చూసి ఆడ నుంచి పరిగెత్తిపోతుంది. అర్థమైందే. ఆ పాప నీ చరిత్రనల్లా నేను చెప్పేదాన్ని చూడల్లా. తర్వాత నేను క్యాండిచ్ నోట్లకి తుప్పుకొని మొగ మీద ఉమ్మిపోవాల. అది నేను వీడియో తీసుకోవాలా. రోజు పొద్దున్న లేసాను చూడాలా. అర్థమైందే. ఫెనాయిల్ పాప కూడా దొరకదు నీకు లాస్ట్కి. అక్కడ చేస్తా నా మగానికి చూద్దాం ఎట్లా పాపం వస్తుందో. అయితే ఈ పాప కాదు కదా. ఈ పాపే ఇప్పుడు వచ్చే పాపే చూద్దామా. పంచజారబేది అట్లా కట్టుకొని మా మర్యాదలు దిద్దు. నీ ఆడ దీన్ని అర్థమైందే. మరసం కట్టుకుంటా. నిక్కర్ వేసుకుని అలవాట్లేదు. లేనా అంటే లేనురా. లేవా నువ్వు. లేను చెప్తా కదా నీకు తాళి కట్టి అప్పుడు ఓరు తాళి కట్టినప్పుడు పోరా ఫస్ట్ కూర్చోండి కూర్చోరా అట్టెక్కిస్తానల్లా. మేడకాయ ఎడంపక్క తిప్పాలంటే ఎడంపక్క తిప్పేలా. పోలే బట్టలు బాలే వేరే ఏదైనా చిన్న నిక్కరు ఏదైనా టవాలు వేసుకొని మింద పాలేరు అనుకుంటారు. బాగుంటుంది నీకు అప్పుడు ఎదురు కాదు. తాడి కొట్టు కట్టి అప్పుడు నీకు విసురుకునేది నేను చూపిస్తా. హలో నీకే తలకాయ జరుగుతుంది. వానికేంటికి పెళ్లి సంబంధం అనుకుంటా నువ్వు. చిల్లర నా కొడుకి వాని మళ్ళీ బట్టలు జత అంట. వాడేందా బట్టలు ఏం బాగున్నాయి నాకు సూటు బూటు కాల్లా. నువ్వు ఆ పాపని పిలుచుకురాదు పాపము. పిలుచుకొని రాక రెడీలే. ఏం కాదులే. ఏంది రెడీ.
కాలు ఎత్తేకి రెడీయా? కాలు ఎత్తే కాదు, చేసుకునే కవర్లు ఏరుకునేకి రెడీయా? కవర్లు ఏడుకొని కాదు, నేను చేసుకొని రెడీ. హలో నాకే సూట్ బాగా ఆలోచన చేసినావు, మంచి బలం చేసి సూపరు. ఎంత నాకు తెలిసి 500 2,000 రామరాజు పంచులు ఉంటాయి కదా. రామరాజు కాదు పుట్టరాజు అని కొత్త వచ్చిన బ్రాండ్. అంత సీన్లు ఆడ ఒకే పంచాన్ని 3 పీసులు చేసి ఇస్తారు. హలో నువ్వు ఆ బాబానే పిలుచుకొని వచ్చేది ఆ పెళ్లి చూపులు అవసరంలే, వాని మొగానికి ఇంకా పనులే దోమలే, వాని పెళ్లి చూపులు ఏంటికి పన్ను దిక్కి దోశ కూడా చూడు పోయి తినేది వచ్చిన. నీ మర్యాద కూడా పోతుంది, ఎందుకంటే నేను ఫిక్స్ ఇప్పుడు మంచి రోజులు చూసుకోవాలా. నీ మర్యాద మాత్రం తినక, నీ మాటే నా మాట, నీ మాటే నా మాట. వాడు ఒకటి చెప్తాడు, నువ్వు గెర్రిట్లకి నేను దాటను. తల నువ్వు వచ్చినట్టు వంచుతాక తల నరుకులాంటి నరుకుతా. చూడు పెద్ద పెద్ద మాటలేప్ప, నీ తల నరుకుతాడంట. గెర్ర గీసి దాటవా? నువ్వు దాటను. గెర్రె దూరం గీస్తే నువ్వు కాళ్ళేడన ఇంత ఉన్నాయి, ఏడ దాటుకునేది కాదు కాబట్టి దాటవు. ఇంకోటి ఎందుకు ఎత్తివి? నరుకుతా. ఏంది తలని? ఎవరు తల? కోడిదా? కోడిది కాదు, మనుషుల్ని నరుకుతావు నువ్వు. చూసాడు ఎంత కిరాతకుడు, మనుషులు నరికేవానికి ఆ బాబాని ఇచ్చి వీని పెళ్లి చేసి ఆ బాబు గొంతు కోయాలని చూస్తాను. మనుషులు అంటే అదేమన్నా రౌడీయా మీ అక్క? రౌడీయా? తలకాయలు నరకమని చెప్పి దేవత తలకాయలు నరకమని వాడికి మంచి రోజులు చూసి మంచి రోజులు చూద్దాంలే, ఈ రోజు మంచి రోజు కాదంట. నేను పెద్ద పూజారు ఏమన్నా, నువ్వేమన్నా పంతులు ఏమన్నా కాల గ్రానే నువ్వేమన్నా ఈ రోజు మంచి రోజు అని చెప్తాను. బయలుదేరినారు అప్పుడే. అది కథ అంటే ఏమన్నా ఒకసారి ఫిక్స్ అయినామా మేమిద్దరమా, దాన్ని తప్పేదే లేదా. రాండి ఇంక నువ్వు వినేదట్లేవు, వాడు వినేదట్లేడు. అయిపోయా కథ. మా సెల్ నెట్ట కాపాడుకోవాలో నాకు బాగా తెలుసులే. మా సెల్ నెట్ట కాపాడుకోవాలో నాకు బాగా తెలుసులే. రాండి నువ్వు వాడు ఎంత చెప్పుకుంటూ వస్తాడో వాని గురించి డబ్బా పుష్మాట్లు నాకు అప్పుడే అర్థమవుతుంది. ఉన్నవి లేనివన్నీ చెప్తాంటావు వాని గురించి గొప్పగా. థ్యాంక్ యూ. అసలైన సిసలైన నేను చెప్తా. ఏం చెప్తావు? ఆడ చెప్తా ఇందులే. సరేలే రాండి. నాకు కూడా కావాలి, చాలా రోజుల నుంచి చూడలేదు పెళ్లి చూపులు. ఎవరివైనా చెడగొడితే ఎంత మజా వస్తుందో ఈరోజు తెలుస్తుంది నాకు కూడా. చూద్దాం పో. రాక కాడ వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొని రాక. కత్తిపీడిదే ఇందో నువ్వు తేక అట్లా నరికేస్తాను పోతావా? సర్రా. ఏం మాట్లాడుతావు? సాడీలు చెప్తావు నువ్వు. మాట్లేదు పోరా. నువ్వు చూద్దాం పో. ఎట్లయితుందో ఎట్లా కాదు మాకు తెలుసు, కానీ ఈ బాడీ చెప్పింది పో మొత్తం అని నా గురించి. మొత్తం చెప్పింటే అబ్బా వాడే దిగి వెనక్కిపోయేది. అట్లా చెప్పదాడా ఎప్పుడు? నేను కూడా తెలుసు ఆ బాబు ఈడే ఉంటుందంట కొద్ది రోజులు. అవునా? ఇంకా మేలు, నీ గురించి తెలిసిపోతుంది కూడా. అంత సీన్ మనం పర్ఫెక్ట్గా ఉంటాం కదా. కనపడద్దు ఫోన్ నాకు ఊరికే. ఏం నీ ఫోను? నాకి మొన్ననే స్వామి చెప్పినాడు కొత్త పెళ్లి కొడుకుని చంపుతానని. చెప్తాను నీకు ఎవరో చెప్పినాడు. సరే ఉండు, దానికేముంది పెద్ద విషయం అదేమని చెప్పు. నువ్వేం తీస్తావు దాన్ని? దాన్ని బ్యాట్ని క్రికెట్ ఆడే పోదామని. నువ్వు అది ఈ టైంలో అదే నీకు టెన్షన్ పడుతుంది. ఎట్లా ఏ రకంగా గబ్బులు వేపి పంపించల్లా, ఏ రకంగా చిల్లర చేసి కూడా గబ్బు పట్టించల్లా, మర్యాదలు ఎట్లా పోగొట్టాలా చూస్తారా? భయం మునుగు పుడుతుంది, భయం పుట్టించిందే నేను నీకే. నువ్వు భయపడవు కదా? భయపడినా నువ్వు ఆ బ్యాట్ని ఎవడైనా అంతే. ఎవడే భయపడతాడు బ్యాట్ అని చూస్తే? పోయి స్నానం చేయిపో. నువ్వు స్నానం చేస్తాం పో. వస్తారు వాళ్ళు, ఆల్రెడీ సగం దారిలో ఉన్నారు. వాళ్ళు వచ్చే లోపల డైరెక్ట్ నాకు బెస్ట్ లే, నువ్వు ఇట్లుంటేనే బెస్ట్. చూడండి అయిపోయా
అది చూడు ఆలోచించి ఎట్లా ఎట్లా వచ్చేసింది ఏం చేయలేవు ఏం చేయలేదా ఏం చేస్తాను చూద్దాం అయిపోయింది పోరా నాకు కనపడద్దు ఊరికే నువ్వు నా మాట విన్నప్పుడు నాకు వాల్యూ వినప్పుడు నాకు కనపడద్దు ఏమిటికి నువ్వు మంచి చేయాలని చూస్తా నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. నువ్వు బ్యాట్ తీసుకొద్దు పెట్టి చూడొద్దు నీకుంది పో రాణి నా సామిరంగా నీకు ఎట్లా తీయాలి అట్లా తీయాలి మర్యాద చూద్దాం పో నీళ్ళేమన్నా నువ్వు దా గొంతు ఎండిపోతుంది మళ్ళా నీకు ఎండిపోతానని టెన్షన్ పడతాను కదా అంతే ఇప్పటికైనా మించిపోయింది లేదా ఫెనాయిల్ పాప చేపలు పట్టే పాప ఏ ఆమె ఇద్దరు ఇస్తా నీకు ఆప్షన్ మీ అక్క ఒకరినే ఇస్తాను ఆప్షన్ నేను ఇద్దరు అది ఎట్లా వాళ్ళని ఆడ పోయి మందు ఒక వాడ తాగి ఇట్లా చేసుకొని ఇంకోదాన్ని పెనాయిల్ అమ్ముకుంటా బాత్రూమ్ ఫెనాయిల్ ఇంట్లోకి ఉపయోగపడుతుంది బయట అమ్ముతుంది చేపల పాప ఆడ చేపలు పడుతుంది వైన్ షాప్ కాడ అమ్ముతుంది నీకి రాళ్ళు ముక్కలు తెచ్చి పెడుతుంది ఇంకో బాబు మంచి బాబు ఉంది పోనీ హాస్పిటల్ చేసుకుంటావా ఎయిడ్స్ వార్డులో పని చేస్తుందా పాప తినన్నా కూర్చో హాస్పిటల్లో ఫైల్స్ ఆ సర్టిఫికేట్ సంతకాల ఫైల్స్ కాదు నువ్వు చేసుకోవాలంటే నువ్వు నాకు అన్నం చేసేకి రాదు కూర చేసేకి రాదు శారీ కట్టుకునేకి రాదు ఓన్లీ డ్రెస్ నాకు ఫుడ్ చేయాలంటే రెస్టారెంట్స్ పోవాలా దానికి ఏం ఇంకా రెస్టారెంట్ రోజు నైట్ ఫుడ్ పోవాలా జీన్స్ వేసుకుంటా శారీ కట్టును నేను ఓన్లీ ఫర్ డ్రెస్ ఓకేనా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను.